హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు పెళ్లి సిరీస్ వీడియోస్. ఈరోజు పెళ్లి సిరీస్‌లో ఫస్ట్ వీడియో అనమాట. నేను ఇండియా వెళ్ళిన ఒక 3, 4 డేస్‌కి మీ అందరికీ తెలుసు కదా నేను ఇండియా వచ్చానని. అండ్ వెళ్ళిన 3, 4 డేస్‌కి మేము ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ చేసామన్నమాట. మేము వెళ్ళిన ఫ్యూ డేస్‌కి ఇంకా ముహూర్తం టైం అన్నీ సెట్ అయ్యాయి. అండ్ పెళ్లి డీటెయిల్స్, పెళ్లి కొడుకు డీటెయిల్స్ ఎక్సెట్రా ఇవన్నీ మనం ఫ్యూచర్ వ్లాగ్స్‌లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే నేను వెళ్ళాక ప్యారలల్‌గా నా వ్లాగ్ షూట్ చేసుకుంటూ పెళ్లి వీడియోస్ అన్నీ షూట్ చేస్తున్నాను అనమాట. అందుకే మీకు కొంచెం నార్మల్ వీడియోస్ కూడా తగ్గాయి. కొంచెం బిజీ ఉండడం, అట్ ద సేమ్ టైం నేను బయటికెళ్తేనే కదా ఎక్కువ వ్లాగ్స్ చేయగలను. సో ఆ రిలేటెడ్‌గా పెళ్ళి అంతా అయ్యి అన్నీ సెట్ అయ్యాక వీడియోస్ పెడదామని చెప్పి ఒక సిరీస్ లాగా పెడితే బాగుంటుంది కదా, మళ్ళీ గ్యాప్ ఇస్తే మీరు మర్చిపోతారని చెప్పేసి పెళ్లి వీడియోస్ అన్నీ ఉంచానన్నమాట. అండ్ సారీ అండి, మీకు కొంచెం వెయిట్ చేపిస్తున్నాను. బట్ కుదిరినంత వరకు నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, 1, 2 డేస్ డిలేలో అయినా సరే. అండ్ ఆ రోజు మేము మార్నింగ్ లేచాము అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు అనమాట. అండ్ దాని తర్వాత నేను ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ తీసుకున్నాను. ఇది ఎప్పుడోనండి, ఐ థింక్ నేను ఏప్రిల్‌లో అనుకుంటా తీసుకున్నాను. పార్సిల్ లేట్ అయింది అని చెప్పాను కదా, సో అలా నాకు ఇది చూసుకోవడానికి ఇన్ని డేస్ పట్టింది. ఇది నా వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ చాలా ఇష్టపడ్డ కలెక్షన్ అనమాట. చాలా ఇష్టంగా తీసుకున్నాను ఈ సెట్ అయితే. ఇందులో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కంప్లీట్ వైట్, ఒకటి పింక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో వచ్చింది. బట్ వైట్ అయితే అన్నిటికీ సెట్ అవుతుందని చెప్పి అసలు ఆ స్టోన్ క్వాలిటీ గానీ, ఆ రాయల్టీ గానీ ఎంత బావుందంటే చోకర్ చాలా చాలా నచ్చింది నాకు. ఇది ఎప్పుడు చూస్తానా చేతిలో అనుకుంటూ ఓపెన్ చేశాను. చాలా మంత్స్ అయింది. ఏప్రిల్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సెప్టెంబర్. ఇన్ని మంత్స్ అయింది నాకు దీన్ని చూసుకోవడానికి. ఇది ఆద్విక కలెక్షన్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అండి. తన పేజ్‌లో ఇంకా కొన్ని తీసుకున్నాను కానీ ఇండియాలో ఉండిపోయాయి. అందుకే మీకు షేర్ చేయలేకపోతున్నాను. బట్ తన పేజ్‌లో క్వాలిటీ గానీ, కలెక్షన్ గానీ చాలా బావుంది. ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటాను, తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. అండ్ నాకు ఈ సెట్ అయితే చాలా నచ్చింది. వైట్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే అన్ని శారీస్‌కి బాగా సెట్ అవుతుంది. కలర్స్ ఉంటే అన్నిటికీ వేసుకోలేమన్న ఇదితో తీసుకున్నాను. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. సేమ్ మనం గోల్డ్‌లో కొనుక్కుంటే ఎలా ఉందో అచ్చంగా అలాగే ఉందనమాట. సో సెట్ ఇంత బ్యూటిఫుల్‌గా వచ్చింది. నేను పేర్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తాను. సో తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ రోజు స్పెషల్ ఏంటి అంటే పెళ్ళికి మెయిన్ పట్టు చీరల షాపింగ్ కదా. సో ఫస్ట్ అయితే పట్టు చీరల షాపింగ్‌కి వెళ్ళిపోయాము. యాక్చువల్‌గా ఇది ఒకటే వీడియో కాదండి. మేము చాలా టైం పట్టింది పట్టు చీర కొనుక్కోవడానికి. బికాజ్ పెళ్లి పట్టు చీర అంటే మెయిన్ కదా. అండ్ నాకు వేరే వేరే ప్లేసెస్‌కి అంటే విజయవాడనో, హైదరాబాద్‌నో వెళ్ళే ఉద్దేశం లేదు. లాస్ట్ టైం నా పెళ్ళప్పుడు కూడా హైదరాబాద్, విజయవాడ అలా తిరిగాం కానీ భీమవరంలో కలెక్షన్ బాగానే ఉందనిపించింది. అండ్ అబ్బాయి వాళ్ళది బెంగుళూరు అనమాట. యాక్చువల్‌గా బెంగుళూరులో కూడా చూసాము వీటికన్నా ముందు. బట్ అక్కడ అంత నచ్చలేదు తనకి. సరే కొంచెం టైం తీసుకొని చూద్దాం అన్నట్టు మేము ఆల్రెడీ నేను వెళ్ళిన 2, 3 డేస్ తర్వాత నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ డే మాకు డ్రైవింగ్ ఉండేది. మిగిలిన పనులు, పిల్లలు నన్ను వదిలేసి ఉండరు వెళ్ళిన కొత్తలో. ఆషికి హెల్త్ బాలేదు. సో ఇలా రకరకాల రీజన్స్‌తో ఎవ్రీడే కొంచెం టైం మాత్రం ఒక్కొక్క షాప్ అలా వెళ్ళి కలెక్షన్ చూసి తనకు కావాల్సిన కలర్ కాంబినేషన్‌లో అండ్ వాళ్ళ హస్బెండ్‌కి, ఇన్‌లాస్‌కి అందరికీ నచ్చేలాగా, తనకి నచ్చేలాగా అన్నీ చూసుకొని ఫైనల్లీ ఒక షాప్‌కొచ్చాము. ఏదైతే షాప్‌లో మేము పట్టు చీర నచ్చి తీసుకున్నామో ఇక్కడే ఒక 3, 4 శారీస్ అలా తీసుకున్నాము. అందుకని ఈ వీడియో మాత్రమే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు పట్టు చీరల్లో ఎన్ని కలెక్షన్ వచ్చేసాయో కదా. అండ్ పెళ్లి పట్టు చీర అంటే చాలా ఆలోచిస్తాము. అండ్ ఎప్పుడైనా సరే మనం ఒక కలర్ కాంబినేషన్ అనుకొని వెళ్తాం కదా. బట్ అక్కడికి వెళ్ళేటప్పటికి మన మైండ్ చేంజ్ అయిపోద్ది. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే అవును ఇది కూడా ఉంది కదా, ఇది బాగుంది కదా, ఇది కూడా బాగుంటుందేమో. అంటే మన దగ్గర చాలా లిమిటెడ్ కలెక్షనే ఉంటుంది కదా పట్టు చీరల్లో. సో ఈ కలర్ కాంబో లేదు, ఈ కలర్ బాగుంది, బార్డర్ బాలేదు. సో ఇలా రకరకాలుగా వాళ్ళు మనం చెప్పిన బడ్జెట్లో తీస్తూ ఉంటే అందులోంచి మాకు నచ్చినవి పక్కన పెట్టామన్నమాట. సో తనకి ఏదైతే కడితే సూట్ అవుతుందో అవి తీసుకుందాం అన్నట్టు ఇక్కడ పట్టు చీరలు అయితే చూస్తున్నాము. అండ్ అమ్మో అనిపించింది నాకు. ఎందుకంటే మేము వెళ్ళడం ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోవడం, పిల్లలు ఫోన్ చేస్తున్నారని. అండ్ ఇక్కడ అషిన్ చూసారు కదా, బ్యాగ్‌లో వేసుకొని తీసుకొచ్చాను నేను.
అంటే అషిన్ అదే ఫస్ట్ టైం అనమాట నేను బయటికి తీసుకురావడం ఇండియా వెళ్ళాక. అసలు దేనికి బయటికి తీసుకురాలేదు. బట్ అప్పుడు దక్షిత్కి అంత బాగా, మమ్మీకి హెల్త్ బాగా ఇనిషియల్ డేస్లో చెప్పాను కదా, తను ఇద్దరిని చూసుకోలేరు. దక్షిత్ అంటే ఆడుకుంటాడు, పడుకుంటాడు. అషిన్ కూడా హ్యాండిల్ చేయలేరు, మమ్మీ ఎత్తుకోలేరు అని చెప్పి నేను అషిన్ తీసుకొని బయటకు వచ్చాను. అండ్ అషి కూడా పార్టిసిపేట్ చేసిందనమాట షాపింగ్లో. మీరు చూస్తారు ఫర్దర్గా వ్లాగ్లో. ఇన్ని చీరలు సెలెక్ట్ చేయడానికి వచ్చావా? ఈ చెక్స్ ప్యాటర్న్ ఇంకా అలాంటి చెక్స్ ప్యాటర్న్ ఈ కలర్ కాంబో నీకు కావాలా? అషిమా 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 కావాలి. నీకు కావాలా తల్లి? నువ్వు సెలెక్ట్ చేస్తావా? సో చూసారు కదా, మా అషి కూడా సెలెక్ట్ చేసేస్తుంది. అండ్ మేము కొన్ని కలర్ కాంబినేషన్స్ అనుకొని కొన్ని పక్కన పెట్టుకున్నాం అనమాట. అవి కట్టి చూపిస్తారు కదా, సో అవే ట్రైల్ వేస్తున్నాం. కొన్ని మనం రియల్గా చూసినప్పుడు ఒకలా ఉంటాయి, అండ్ మనం ఒంటి మీద వేసుకొని కట్టుకున్నప్పుడు ఒకలా ఉంటాయి. సో ఫైనల్లీ మనం శారీ వేసుకున్నాక లైటింగ్లో ఎలా ఉంది, లైట్ లేకుండా ఎలా ఉంది, అండ్ జ్యువెలరీ వేసుకుంటే మన దగ్గర ఉన్న జ్యువెలరీ ఆ శారీ ఎంతవరకు, అంటే ఆ జ్యువెలరీ ఎంత బాగా కనిపిస్తుంది శారీ పైన, ఆల్ టుగెదర్ ఆలోచించి. అండ్ పెళ్లి షాపింగ్కి నేను చెల్లి మాత్రమే వెళ్ళాము. అమ్మకి హెల్త్ బాగోక అమ్మ రాలేకపోయారు. అండ్ అటు నుంచి మేము అమ్మకి వీడియో కాల్ చేసి చూపించాలి. అండ్ సారిక వాళ్ళ అత్తయ్య వాళ్ళకి, వాళ్ళ హస్బెండ్కి, అందరికీ వీడియో కాల్స్ చేసి కట్టిన ప్రతి శారీకి కొన్ని ఫొటోస్ తీసి వాళ్ళు అలా సెట్ చేసినవి మాకు చాలా టైమే పట్టింది. అందుకే లిమిటెడ్గా తనకు నచ్చిన శారీస్ ఒకటి చేసుకున్నాము. అండ్ తను కొంచెం పేస్టల్ షేడ్ వెళ్దామని అనుకుంది, డార్క్ కలర్ వద్దు అని. అండ్ నేను కూడా అదే సజెస్ట్ చేశాను, ఇప్పుడు కొంచెం ట్రెండ్లో ఉంది అండ్ బాగుంటాయి కూడా క్లాస్గా అని చెప్పేసి. అషమ్మా ఇటు, అషి ఇదిగో, అషి ఇదిగో, అషి ఇదిగో బుచ్చి. మడత పెట్టే కూడా గ్రీన్ కొంచెం డార్క్ ఉన్నా చాలా బాగుంది చీర, కానీ అయినా బాగుంది కలర్ కాంబినేషన్. కొంచెం నవ్వు సరిగా నవ్వే. దీనికన్నా అది బాగా అనిపించిందా? అండ్ ఇలా కొన్ని శారీస్ కట్టి చూశాక ఈ శారీ కూడా కట్టి చూసామన్నమాట. ఇది యాక్చువల్గా మా సెలెక్షన్లో లేదు, బాక్సెస్ తెచ్చి చూపిస్తుంటే ఇప్పుడు లావెండర్ అండ్ పర్పుల్ కాంబినేషన్ చాలా ట్రెండ్లో ఉంది కదా, మా చెల్లికి కూడా బాగా సెట్ అవుతుందేమో అని మాకు అనిపించింది. అండ్ ట్రెండ్కి తగ్గట్టు వెళ్తాం కొన్నిసార్లు. అండ్ తన దగ్గర కూడా కలర్ లేదనమాట, సో వేసుకొని ట్రై చేద్దాము, బాగుంటే చూద్దాంలే అని అనుకున్నాము. అండ్ వేసుకొని చూపించాక అందరికీ తను వేసుకున్న దాంట్లో అది బాగా అనిపించింది అనమాట. సో ఫైనల్లీ ఆ లావెండర్ అండ్ పర్పుల్ కాంబినేషనే తీసుకున్నాము. వేసుకుంటే తనకి బాగా సెట్ అయింది, పెళ్ళప్పుడు కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ అషి చూసారా, ఎక్కి ఇంకా ఫుల్ బయటికి తీసుకురావడం ఇదే ఇండియా వచ్చాక. ఇంకా మొత్తం పట్టు చీరలు అన్నీ లాగేస్తుంది. దాని పక్కన ఒక పక్కన దాన్ని చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అందరికీ వీడియో కాల్స్లో చూపించడం అనమాట. సో శారీ చూసారు కదా, చాలా బాగుంది కట్టాక. తనకి బాగా సెట్ అయిందని మా అందరికీ అనిపించింది, వాళ్ళ హస్బెండ్కి కానీ మాకు కానీ అమ్మ వాళ్ళకి అందరికీ బాగా నచ్చింది శారీ అది. ఇంకా అందుకే అది ఫైనలైజ్ చేసామన్నమాట. అది బ్లౌజ్ వేస్తే బాగుంది. అషియమ్మా 9 అది ఇంచుమించు బ్లౌజెస్ సేమే, అది బేబీ పింక్, ఇది లావెండర్ షేడ్.
అండ్ ఈ శారీ ఫిక్స్ అయ్యాక మళ్ళీ ఇదొక శారీ కట్టి చూపించారనమాట. ఇది కొంచెం మోర్ ఆఫ్ లెమన్ యెల్లో షేడ్ అండ్ గ్రీన్ షేడ్ లాగా కొత్త కలర్ అండి, ట్రై చేయండి అని చెప్పారు. సరే కదా అని జస్ట్ వాళ్ళ తృప్తి కోసం కట్టుకున్నాం, కానీ నాకు ప్రీవియస్లీ కట్టిందే బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు పట్టు శారీ, బేసిక్గా వాళ్ళ అత్తయ్య వాళ్ళు కొంటారు కదా, సో బెంగళూరులో వాళ్ళు ట్రై చేశారు, కానీ ఇంకా చెల్లికి నచ్చింది, తనకి నచ్చిందే తీసుకోమని చెప్పారనమాట. సో నీకు ఎంతలో కావాలంటే అంత, ఏది కావాలంటే అది తీసుకో అన్నారు. అంటే వాళ్ళు ఏం వీడియో కాల్ చేసి చూపించి అని కూడా అలా ఏం అనలేదన్నమాట. బట్ తీసుకున్నాక అందరికీ నచ్చింది తీసుకున్నాము. అండ్ ఆ శారీ ఫైనలైజ్ అయిపోయాక ఇక్కడ నేను తలంబ్రాల శారీ చూస్తున్నాను. తలంబ్రాలకు కూడా క్రీమ్ కలర్ పట్టు చీర తీసుకోమని చెప్పారు. సారిక చూడకూడదనమాట. సో వాళ్ళ అత్తయ్య గారు నాకు నచ్చింది తీసుకోమని చెప్పారు. ఇంక అందుకనే చూస్తున్నాను. నా పెళ్ళప్పుడు కూడా నేను క్రీమ్ కలర్లో పట్టు చీర తీసుకోలేదు. నాకేంటంటే తలంబ్రాలు వేసుకున్నప్పుడు అదంతా కలర్ ఖచ్చితంగా అంటిపోతుంది అండ్ పాడైపోతుంది కదా, అందుకని నేను తీసుకోలేదనమాట. బట్ వాళ్ళ అత్తయ్య గారు చెప్పారు పట్టు చీర మంచిదే తీసుకో అని చెప్పి. సో నాకు ఈ శారీ బాగా నచ్చింది. క్రీమ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందనమాట. సో ఆ చిన్న బిట్ ఒకటి తీసాను. ఇంకా అది కాకుండా మళ్ళీ పెళ్లి కూతురు చేయడానికి, ఇంకా వ్రతానికి ఎక్సెట్రా ఇంకా కావాల్సి వస్తాయి కదా శారీస్, దానికోసమే మెయిన్ చీర అయితే సెలెక్షన్ అయిపోయింది. మేము అంతకుముందు చాలా షాప్సే తిరిగాం, కానీ ఎక్కడ ఏమీ నచ్చలేదు. బట్ ఇది శ్యామ్ అనుకుంటా. సో ఇందులోనే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఇంకా తను పెళ్లి కూతురు చేయడానికి శారీ చూసింది ఆ రోజు. బట్ మాకు చాలా లేట్ అయిపోయింది పట్టు చీర సెలెక్ట్ చేయడానికి. అండ్ ఎవరికో ఈ ఏమంటారు, ఇదేదో శారీస్ అండి, నాకు ఎగ్జాక్ట్గా నేమ్ గుర్తు రావట్లేదు. చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుంది. తను ఏం చెప్పిందంటే తనకి పట్టు చీరలు చాలానే ఉన్నాయి. సో వ్రతానికి సింపుల్గా తీసుకుంటాను, మళ్ళీ పట్టు చీర కాకుండా అన్నట్టు ఇది కట్టి చూపించమంది అనమాట. వైన్ కలర్ కట్టాక చాలా బాగుంది తనకి. సో వ్రతానికి సింపుల్గా తీసుకుంటాను అని ఇంకా తనే సెలెక్ట్ చేసుకుంది, తన చాయిస్ ఆఫ్ శారీస్ అనమాట. వాళ్ళ అత్తయ్య గారు తీస్తా అని చెప్పారు వ్రతానికి. ఇంకా ఆవిడకి వీడియో కాల్ చేసి చూపించింది. ఇంకా ఆమెకు కూడా బాగా నచ్చింది అనమాట. ఇంక ఇద్దరు కలిసి ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇది కూడా ఒకటి తీసుకున్నాం. ఐ థింక్ ఆ రోజు ఒక 2 to 3 శారీస్ ఏమో తీసుకున్నాము. ఇంకా మిగిలిన శారీస్ అన్నీ తర్వాత వద్దాం అన్నట్టు వెళ్ళిపోయామన్నమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ దీనికి వచ్చేసి మేము కాంట్రాస్ట్ బ్లౌజ్ డిఫరెంట్గా పేర్ చేసాము. సో అది ఎలా ఏంటి అనేది మీకు ఫర్దర్గా బ్లాగ్స్లో షేర్ చేస్తా. అండ్ నాకు ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది, మస్టర్డ్ కలర్. బట్ తనకి ఆల్రెడీ మస్టర్డ్ కలర్ మంగళగిరిలో ఉంది. సో నన్ను తీసుకోమని అడిగింది, కానీ నాకు ఆల్రెడీ 2-3 శారీస్ ఉన్నాయి మస్టర్డ్లో, వద్దని చెప్పాను. బట్ చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే. అంటే ఆ మస్టర్డ్ కలర్ మనల్ని బాగా హైలైట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది, ఎవరినైనా సరే ఎవరు వేసుకున్నా. సో అందుకనే అది కూడా ఒకసారి కట్టి చూపిస్తున్నారనమాట. ఆ బ్లూ పర్ఫెక్ట్ ఉంది దానికి. ఇంక బ్లౌజ్ పెట్టద్దులేండి, ఆ బ్లూ బాగుంది. నువ్వు అదే తీసుకోలే. హల్దీ కోసం అని చెప్పేసి ఒక జార్జెట్ టైప్లో చూసిన లెమన్ యెల్లో అలా ఏదైనా బాగుంటుందేమో అని. ఈ శారీ ఎప్పుడో ఓల్డ్ మోడల్దే, బట్ లేటెస్ట్గా వచ్చింది, ఆఫర్లో ఉందని చెప్పారు. చూశాను, కానీ ఆ బార్డర్ అండ్ పళ్ళు కొంచెం లైట్ అయిపోయిందేమో అనిపించింది. శారీని లైట్ కలర్ ఉంది కదా, సో బార్డర్ తేలిపోయిందేమో అనిపించి ఇంకా తీసుకోలేదు. సో అలా మా పెళ్లి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తీసుకున్న కిందకు వచ్చేసి బిల్లింగ్ చేయించుకొని వెళ్ళిపోయాము. అండ్ మీకు పెళ్లి పట్టు చీర నచ్చిందా లేదా అనేది తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. సో ఫైనల్లీ చాలా డేస్ తిరిగాక ఆ రోజు షాపింగ్ కంప్లీట్, అనుకోకుండా వచ్చాము చూద్దాము అన్నట్టు, అనుకోకుండా నచ్చింది దొరికింది, ఇంకా తీసేసుకున్నాం. సో తిరగక్కర్లేదన్న హ్యాపీనెస్ అనమాట. ఇంకా చాలా షాపింగే ఉన్నాయి. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.